మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తీవ్రమైన మార్పులు సంభవిస్తున్న తరుణం ఇది. ఒకే దేశం ఒకే ఓటు పేరుతో ప్రజాస్వామ్యాన్ని భద్రం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో సీతారాం యేచూరి మరణం భారతదేశంలో ప్రజాతంత్ర ఉద్యమానికి ఎనలేని లోటు. రేపు జరగబోయేటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కానీ హర్యానా ఎన్నికల్లో కానీ బీజేపీ మతోన్మాద శక్తులకి ప్రజలు తగిన పాఠం నేర్పుతారని చెప్పి వార్తలు వస్తున్న తరుణం ఇది. రాబోయేటువంటి రోజుల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఒకే ఓటు ఒకే దేశం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నటువంటి ఈ సందర్భంలో సీతారాం యేచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి వామపక్ష ఉద్యమానికి తీరని నష్టం. కమ్యూనిస్టులు పురోగమించడానికి కొత్త ఎత్తుగడలు రూపొందిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన మరణం ఎనలేని లోటు. రాబోయే రోజుల్లో సీతారాం యేచూరికి ఆయన చెప్పినటువంటి ఆయన నిలబడ్డ తీరు, ఆయన నడిపిన రాజకీయాలు, వాటిని ముందుకు తీసుకుపోవడంలో రైతాంగ ఉద్యమం యొక్క ప్రయోజనాలను కాపాడటం, కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కార్మికులు, వీళ్ళ యొక్క లాభాలు, వీళ్ళ యొక్క వేతనాలు అదనంగా పెంచేదానికోసం దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఆయన యొక్క బాటని ముందుకు తీసుకుపోతామని, ఆయన నేర్పినటువంటి రాజకీయ విధానాల్ని ముందుకు తీసుకెళ్ళి ఆ బాటని నడపడంలోనే ఆయనకి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. తెలంగాణలో నీ బాంచం ద్వారా, నీ కాళ్ళు ముక్తా ద్వారా అన్న రాజకీయ విధానాల్ని రాచరిక ప్రభుత్వాన్ని తిప్పికొట్టినట్టుగానే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు భారతదేశంలో ఈ మతోన్మాదాన్ని తిప్పికొడతారు. దానికి సీతారాం యేచూరి ఇప్పటికే బాట వేశాడు. అది మున్ముందుకే సాగుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.